హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి మృతి అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మ కావాలంటూ అర్ధరాత్రి లేచి బయటకు వచ్చిన బాలుడు వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడిన హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆర్జీఐ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దేవరకాంధ్ర మండలం నగరానికి చెందిన కోళ్ల సూర్యకుమార్ యాదమ్మ దంపతులు కూలి పనుల నిమిత్తం శంషాబాద్కు వలస వచ్చారు. రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెలో కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణీ కాగా ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఏడుస్తూ ఉండగా తండ్రి తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున మరోసారి లేచి ఏడుస్తూ బయటకు రాగా వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. వాహనదారులు వాటిని తరిమివేసి పరిశీలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా ఒకరు అనారోగ్యంతో, మరొకరు పుట్టిన 7 రోజులకు ప్రస్తుతం నాగరాజు సునకాల దాడిలో మృతి చెందడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు తల్లిదండ్రులు. చూశారు కండి, ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్నారులు అయితే ఉంటున్నారు. వీధి కుక్కల దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు అయితే అప్రమత్తంగా ఉండాలి పిల్లల విషయంలో అని నా సూచన సలహా ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది. ముఖ్యంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం.